అంటే సర్పంచులు పీరియడ్ అయిపోయిన తర్వాత, సర్పంచులు దిగిపోయిన తర్వాత 50 గ్రామ పంచాయతీలది వారి యొక్క అభిప్రాయ సేకరణ చేస్తామని చెప్పేసి అంటారు. నగరానికి ఇంత పెద్ద నగరం, ఇంతమంది శాసనసభ్యులు ఉన్నాం, దాని యొక్క లాభాలేంటివి, దాని యొక్క నష్టాలేంటివి, ప్రజలకు ఏ రకమైన భారం ముగ్గబోతాం అన్నది, ప్రజలకు ఏ రకంగా మేలు చేయగలుగుతున్నారా అని చెప్పలేకపోయారు కదా మీరు. చెప్పాలి కదా, మీ చేస్తే భవిష్యత్తులో చేస్తే ప్రజలు ఈ రకంగా మేలు జరుగుతుందని చెప్పాల్సిన అవసరం ఉంది కదా ప్రభుత్వం పైన, బాధ్యత గల ప్రభుత్వం పైన. ఇంతమంది నగరంలో శాసనసభ్యులు ఉన్నప్పుడు, ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక సమావేశం ఏర్పాటు చేసే సమయం ముఖ్యమంత్రి గారికి ఉంటుంది. ఎందుకంటే పోర్ట్ఫోలియో ఆయన దగ్గర ఉంది కదా. ఇతను కాకపోతే ఇంకొకటి మంత్రికి ఇవ్వండి, వారు చూసుకుంటారు కదా, పని చూసుకొని వారు చేస్తారు కదా. ఆశ ఎక్కువైతే ఇదే ప్రాబ్లం. దురాశ దుఃఖానికి చేయటువంటి అన్ని శాఖలు నా దగ్గర ఉండాలి, నా కడిపే నిండాలా, ప్రజలు ఏమైనా కానీ అంటుంది. ఈరోజు నగర ప్రజల యొక్క భవిష్యత్తుతో కూడుకున్నటువంటి నిర్ణయం ఇది. ఈరోజు చాలా అంటే చాలా స్పష్టంగా హైదరాబాద్ నగరం మీ మెమో చాలా క్లియర్గా మెమో ఒకటి, మరి ఇది 27 తారీఖు జూలై 26 జూలై 2024లో వచ్చినటువంటి మెమో. ఇది లిఖితపూర్వకమైన మెమో, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ఎంఏయుడి కార్యాలయం నుంచి వెలువడినటువంటి మెమో. ఇది చాలా స్పష్టంగా దీంట్లో వాళ్ళు ఆల్రెడీ నిర్ణయం అయిపోయింది. ఇది ఓఆర్ఆర్ లిమిట్ వరకు, ఓఆర్ఆర్ వరకు ఉన్నటువంటి అన్నీ కూడా గ్రామ పంచాయతీలని, మున్సిపాలిటీ అంతా కూడా ఏకతాటికి తీసుకొచ్చి జిహెచ్ఎంసీ జ్యూరిస్డిక్షన్కి తీసుకురావాలని చెప్పేసి దీంట్లో చాలా క్లియర్గా ఉన్నది. అదేవిధంగా దీంట్లో స్పష్టంగా, నేను మొత్తం చదవడానికి చాలా టైం పడుతుంది కాబట్టి లాస్ట్ పారాగ్రాఫ్ చదువుతాను. దీని యొక్క ఉద్దేశం ప్రధానంగా ఆల్రెడీ ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. అంటే ఎంఏయుడి డిపార్ట్మెంట్ ఓఆర్ఆర్ గవర్నెన్స్ ప్లాన్, క్రియేషన్ ఆఫ్ ఏ యూనిఫైడ్ సింగిల్ అర్బన్ లోకల్ బాడీ బై ఎక్స్టెండింగ్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ జిహెచ్ఎంసీ అప్ టు ఓఆర్ఆర్. ఇది మన ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఎంఈడి నుంచి వచ్చినటువంటి మెమో. ఇది ఇలా స్పష్టంగా మరి 7 మున్సిపాలిటీలు, మరి మున్సిపల్ కార్పొరేషన్స్, అన్ని గ్రామ పంచాయతీ అపార్ట్ ఫ్రమ్ జిహెచ్ఎంసీ ఇవన్నింటినీ కూడా తీసుకురావాలని చెప్పేసి ఒక నిర్ణయం ఆల్రెడీ అయిపోయింది. చేసిన తర్వాత మరి దీంట్లో లాస్ట్ పారాగ్రాఫ్లో చాలా స్పష్టంగా రాసినారు. ఇన్ వ్యూ ఆఫ్ ది అబౌవ్, ద డైరెక్టర్ ఆఫ్ ఎంఏయుడి ఈజ్ రిక్వెస్టెడ్ టు సబ్మిట్ ద నెసెసరీ ప్రపోజల్స్ టు గవర్నమెంట్ ఫర్ ప్లేసింగ్ ద సేమ్ బిఫోర్ ది ensuing cabinet meeting which is scheduled on 1st of August for the consideration of the same, and also to introduce a draft bill accordingly in the Legislative Assembly Council on 2nd of August for consideration. అంటే అసెంబ్లీలో పెట్టి మరి బిల్లు డ్రాఫ్ట్ బిల్ పెట్టాలని చెప్పేసి ఆ రోజు వెలువడినటువంటి మేము అసెంబ్లీలో పెట్టి చర్చించిరా? చర్చ తర్వాత అట్లీస్ట్ అభిప్రాయ సేకరణ చేసిరా? నగరానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఉన్నాం, పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, అసలు అభిప్రాయ సేకరణ చేసిరా? చర్చ చేయకపోగా మళ్ళీ ఈ యొక్క ఆర్డినెన్స్ తీసుకొని వచ్చారు. ఆర్డినెన్స్ నెంబర్ 3 తీసుకొని వచ్చేసి ఇది హుటాహుటిన అర్జెంటుగా అంటే ఎంతగా మా చేతికి వచ్చేయాలి, అంతా నా కంట్రోల్కి వచ్చేయాలి, మా కంట్రోల్ సెంట్రలైజ్డ్ కావాలా అనే ఒక దురుద్దేశంతో. అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏం నడుస్తుందా అంటే ఆర్డినెన్స్ల రాజ్యం నడుస్తూ ఉంది. ఆర్డినెన్స్ల ద్వారా మేము పరిపాలన చేస్తాం, ప్రజాపాలన కాదు. ప్రజాపాలన ఎక్కడ పోయిందో, గాలికి పోయింది. చూస్తూ ఉన్న ప్రజలందరూ చెప్తా ఉన్నారు ఏం ప్రజాపాలన నడుస్తుందని చెప్పేసి. ఆర్డినెన్స్ల పాలన ఏమనుకుంటే అది మేము ఆర్డినెన్స్ ద్వారా తీసుకొస్తాం, ఎవరి అభిప్రాయం మాకు అవసరం లేదు, మాకు ఇష్టం వచ్చినట్టు మేము చేసుకుంటామని చెప్పేసి మరి వారి యొక్క చేతలు, వారి మాటలు ఒకలాగా ఉన్నాయి, వారి పనులు ఒకలాగా కనపడతా ఉన్నాయి. ఈ రకంగా మరి ఇంత పెద్ద నగరానికి సంబంధించిన నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు మరి ఎవరిని కూడా స్టేక్ హోల్డర్స్ని గ్రామ సభలు పెట్టినామని చెప్పినారు. గ్రామ సభలలో గ్రామ పంచాయతీలు సర్పంచులు దిగిపోయిన తర్వాత కేవలం వారి పార్టీ నాయకులను పెట్టుకొని అక్కడ వ్యతిరేకత వచ్చిన, ఇన్స్పైట్ ఆఫ్ దట్ ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చినది. గ్రామ పంచాయతీలని మున్సిపాలిటీలు కలిపి తర్వాత కార్పొరేట్ వ్యతిరేకించినా కూడా వాని ప్రజలపైన రుద్దడానికి తమ నిర్ణయాన్ని, ఏదైనా నిర్ణయం ఉండని ప్రజలు దీన్ని పాటించాల్సిందే అనే ఒక నిర్ణయాన్ని తీసుకొచ్చి మరి ముందుకు వెళ్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. తప్పకుండా ఇప్పుడు వారికి తెలియకపోవచ్చు, ఖచ్చితంగా వికటిస్తుంది. వచ్చినప్పుడు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీని యొక్క దుష్పరిణామాలు కూడా చూస్తారు. మరి రాబోయే ప్రజాక్షేత్రంలో మరి ఏ రకమైనటువంటి మీకు జవాబు దొరుకుతుందో తప్పకుండా మీరు వేచి చూడాల్సిన అవసరం ఉందని చెప్పి నేను సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. వాస్తవంగా హైదరాబాద్ నగరం మరి వేగవంతంగా అర్బనైజ్ అవుతా ఉంది. ఎస్, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు,
ఇక్కడ ఉన్నటువంటి మరి వనరులు, మరి ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్, మంచి రియల్ ఎస్టేట్ అన్నిటితో పాటు ఈరోజు వేగంగా అర్బనైజ్ అవుతున్న తరుణం ఇది. గతంలో కూడా 1988, 87, 89 ఆ ప్రాంతంలో అప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, అప్పుడున్నటువంటి మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ హైదరాబాద్ పాత ఎంసీఏ చేతుందో మున్సిపల్ కార్పొరేషన్ హైదరాబాద్ 100 డివిజన్ సరౌండింగ్లో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలను కూడా అగ్లామరేట్ చేసి కలిపి 9 మున్సిపాలిటీస్ చేసినారు. తర్వాత కొన్ని కొత్త మున్సిపాలిటీస్ క్రియేట్ అయినాయి కాలక్రమేణా. తర్వాత 2005 వరకు ఈ మున్సిపాలిటీస్ ఏవైతున్నాయో కోర్ హైదరాబాద్ అయితే అంటున్నామో, కోర్ హైదరాబాద్ అయితే ఉందో ఎంసీహెచ్, పాత ఎంసీహెచ్ ఉందో ఈ సరౌండింగ్లో ఉన్నటువంటి అన్నింటినీ కూడా మున్సిపాలిటీస్ చేసి 9 చేసి తర్వాత 11, 12, 13 ఈ 13 మున్సిపాలిటీస్ ఏవైతే ఉన్నాయో ముందు థర్డ్ గ్రేడ్ మున్సిపాలిటీస్ ఉండే. తర్వాత 1987, 88 ఆ టైంలో ఉన్నటువంటి ఈ మున్సిపాలిటీస్ థర్డ్ గ్రేడ్ మున్సిపాలిటీస్ 2005 వచ్చే వరకు అయ్యే వరకు ఫస్ట్ గ్రేడ్ మున్సిపాలిటీస్, స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీస్ అని. అంటే అక్కడ ఉన్నటువంటి ఇన్కమ్ సోర్సెస్ కానివ్వండి, అక్కడ ఉన్న పాపులేషన్ ద్వారా అక్కడ ప్రజల యొక్క మరి పేయింగ్ కెపాసిటీ అనుకోండి, వారి స్టాండ్ ఆఫ్ లివింగ్ అనుకోండి పెరిగిన తర్వాత అప్పుడు ఇవన్నిటిని కూడా స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీస్ అని 2005 వరకు. 2007లో మరి అప్పుడు కూడా ఈ మున్సిపాలిటీస్ అన్నింటినీ కూడా ప్రజలు కూడా చాలామంది వ్యతిరేకించిన, మరి కొన్ని మున్సిపాలిటీస్ ఉంటేనే బాగుంటుంది, సపరేట్ కార్పొరేషన్ చేస్తే బాగుంటుందని కోరిన మరి అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 2007లో మరి వీటిని గ్రేట్ హైదరాబాద్లో విలీనం చేస్తూ